ప్రభుత్వంలో మంత్రుల శాఖల మార్పు జరగబోతుందన్నట్టుగా ప్రధానంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే మకాం వేయడం జరిగింది. అధిష్టానంతో శాఖల మార్పు అంశం పైన మరియు ఇతరత్ర అంశాలపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తో గంటల పాటు చర్చలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే అంశం పైన చర్చించేందుకు అధిష్టానం బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. సో అంతా అనుకున్నట్టుగా జరిగితే ఇప్పుడున్నటువంటి శాఖల్లో కొంతమంది మంత్రుల శాఖలు మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆ ఏమేం శాఖలు మారుతాయి, ఎట్లా మారుతాయి, ఏం జరగబోతా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ శాఖ మీద కొద్దిగా అసంతృప్తి ఉన్నాడు, ఏ సీనియర్ మంత్రి శాఖల మార్పు కోసం కోరుకుంటా ఉన్నారనేది ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. సో ఇప్పుడు కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిరు, కానీ వాళ్ళకి పోర్ట్ఫోలియోలు ఇంకా కేటాయించబడలేదు. దీంట్లో మంత్రివర్యులకు శాఖలు ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఏం తెలుస్తున్నాయంటే, వివేక్ వెంకటస్వామి హోంశాఖను ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. హోంశాఖ వివేక్ వెంకటస్వామి కోరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే అంశం పైన చర్చ జరుగుతున్నట్టుగా ఒక అంశం ఉంది. మీడియాలో మాత్రం ఆయన అధిష్టానం ఎలాంటి శాఖను అప్పగించినా నేను బాధ్యతతో నిర్వహిస్తా, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తా అనేటువంటి మాట చెప్తున్నప్పటికి కూడా వ్యక్తిగతంగా ఏదో మనసులోనైతే ఉంటుంది కదా, ఈ శాఖ కావాలి, ఆ శాఖ కావాలనేటువంటి అంశం అయితే ఉంటుంది. కాబట్టి ఆయన హోంశాఖను ఆశిస్తూ ఉన్నాడు. అయితే అధిష్టానం మదిలో ఏముంది, అధిష్టానం వైపు ఏం జరుగుతూ ఉందనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారు ఈయనకి విద్యాశాఖ ఉంది ప్రస్తుతానికి, వైద్య ఆరోగ్యం ఉంది ఈయన దగ్గర. ఇప్పుడు ఈయన అత్యంత సీనియర్ మంత్రి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీనియర్ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారు. అయితే ఈయన గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఉన్నత విద్యాశాఖను ఈయననే చూసిండు. ఉన్నత విద్యాశాఖ ఈయన చూసిండు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఏ మంత్రులకు కేటాయించలేదు. అయితే ఒకవేళ దామోదర్ రాజనరసింహ గారి దగ్గర నుంచి ఈ వైద్యారోగ్యం తీసేసి ఈ ఉన్నత విద్యాశాఖను దామోదర్ రాజనరసింహ గారికి అప్పగించి ఈ వైద్యారోగ్య శాఖను డాక్టర్ వివేక్ వెంకటస్వామి మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఆయన స్వయాన డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి వైద్య ఆరోగ్య రంగం పైన అతనికి కొంతవరకు పట్టుంది. అయితే వివేక్ వెంకటస్వామి విద్య కానీ లేదంటే హోమ్ కానీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అధిష్టానం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ శాఖను ఇటువైపు పంపించి దామోదర్ రాజనరసింహను ఉన్నత విద్యాశాఖ వైపు పంపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంటే, అయితే సీతక్క విషయంలో కూడా సీతక్క దగ్గర దాదాపు ఒక 3 శాఖలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సీతక్క దగ్గర ఉన్నటువంటి శాఖల్లో స్త్రీ మరియు శిశు సంక్షేమంతో పాటు పంచాయతీరాజ్ శాఖ కూడా ఆమె దగ్గరే ఉంది. అయితే ఆమె దగ్గర ఉన్నటువంటి 2 శాఖల్లోంచి ఒక శాఖను, పంచాయతీరాజ్ శాఖను వేరే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగానే నిర్వహిస్తూ ఉంది సీతక్క. ఈ 3 శాఖలను సమన్వయం చేసుకుంటూనే ముందుకు పోతున్నటువంటి పరిస్థితిలో సీతక్క పోర్ట్ఫోలియోను మార్చి ఇక్కడ కొండా సురేఖకు గతంలో మంత్రి పదవి చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఆడబిడ్డ, ఆమె దేవాదాయము ప్లస్ ఫారెస్ట్ చేయడంతో చాలా చిన్న శాఖలు అవి. చాలా చిన్న శాఖలకు సీనియర్ మంత్రిని వాడడం కంటే ఆమెను మహిళా శిశు సంక్షేమానికి తీసుకురావాలి, లేకపోతే సీతక్కను పంచాయతీరాజ్కి పరిమితం చేయాలనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంకా దీంతో పాటు అయితే ఫైనాన్స్కు సంబంధించినటువంటి అంశంలో
ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి దగ్గర ఉన్నటువంటి ఈ విద్యుత్ శాఖను కూడా కొత్త వారికి కేటాయించేటువంటి, అంటే ఈ ఎవరు వాకిటి శ్రీహరి గారికి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లా కొన్ని శాఖల్లో మార్పులు చేసి ఆ శాఖల్ని ఇప్పుడు ఏదైతే సీనియర్ మంత్రులు అంటే ఎవరెవరు ఉన్నారు, ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంతే సీనియర్ మంత్రులు అంటే వీళ్ళే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త మంత్రి, తర్వాత రేవంత్ రెడ్డి గారు కొత్త మంత్రి, సీతక్క కొత్త మంత్రి, తర్వాత పొన్నం ప్రభాకర్ కొత్తగానే మంత్రి, తర్వాత ఇంకా ఎవరున్నారు, వీళ్ళు కొత్త మంత్రులు. శ్రీధర్ బాబు పాత మంత్రి. శ్రీధర్ బాబు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అట్లా సీనియర్ మంత్రులు శాఖలు కొద్దిగా ఇటాటు ఉన్నటువంటి శాఖలకు, అంటే ఏవైతే శాఖల్లో కొంత స్తబ్దత ఉందో ఆ శాఖలను సీనియర్ మంత్రుల దగ్గరికి తీసుకొచ్చి సీనియర్ మంత్రులకు దగ్గర ఉన్నటువంటి కొన్ని శాఖలు గాడిన పడ్డటువంటి శాఖలను ఈ జూనియర్ మంత్రులకు ఇచ్చేటువంటి అవకాశం పరిశీలిస్తా ఉన్నారు. దీంట్లో కూడా అధిష్టానం కూడా క్లియర్గా సామాజిక సమతుల్యత, అంటే ఈ ఒకసారి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిండు, మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం సెక్రటేరియట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో కేవలం 5% ఆర్ 4% బడ్జెట్ను మాత్రమే బీసీలు కంట్రోల్ చేసేటువంటి శక్తి ఉంది, మిగతాదంతా అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉందనేటువంటి మాట చెప్పిన నేపథ్యంలో ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇది బడ్జెట్ పంపకాలు, శాఖల పంపకాల్లో కూడా ఈ విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ అండ్ టీం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం పైన సరికొత్త ప్రయోగాన్ని ఈ విస్తరణ తర్వాత కూడా ప్రారంభించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. దీనికోసమే అంటే తెలంగాణ రోల్ మోడల్గా ఈ దేశంలో రాజకీయాలన్నింటినీ ఎప్పుడైతే గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ అని చెప్పిండో, ఇప్పుడు తెలంగాణ మోడల్గా రాహుల్ గాంధీ గారు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికోసం క్యాస్ట్ సెన్సస్ చేసినటువంటి దాన్ని ఎస్సీ వర్గీకరణ చేసిన ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఈ రెండు అంశాలను ప్రజల ముందు పెట్టి భారీ బహిరంగ సభల ద్వారా ఈ రెండు అంశాల ద్వారా మేము సోషల్ ఇంజనీరింగ్ చేసినామని చెప్పి చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కులగణన లెక్కలు ఇప్పటి వరకు బయటికి పెట్టకపోగా అదంతా ఒక బ్రహ్మ పదార్థం లాగా మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ మోడల్ని మరి ఎంతవరకు ముందు తీసుకుపోతారో చూడాలి. దానికి శాఖల మార్పు కూడా ఒక అంశంగా చేరవచ్చు. ఇక ఇదిట్లుంటే కర్ణాటకలో మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ చేయడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇవాళ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది సిద్ధరామయ్య గారి అధ్యక్షతన. క్యాస్ట్ సెన్సస్ను గతంలో చేసినప్పటికీ ఆ క్యాస్ట్ సెన్సస్ని కొన్ని వర్గాలు వ్యతిరేకించినాయి. మరీ ముఖ్యంగా డీకే శివకుమార్ లాంటి అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వర్గాలు ఆ రిపోర్ట్ను బయట పెట్టొద్దని గతంలో సిద్ధరామయ్య పైన ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితుల్లో క్యాస్ట్ సెన్సస్ని లెక్కలను బయట పెట్టాలని గతంలో ప్రయత్నం చేసిండు సిద్ధరామయ్య గారు. అయితే ఆ లెక్కలు పక్కాగా లేవు అని కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ నిర్వహించాలనే నిర్ణయానికి అటు కర్ణాటక కూడా రావడం, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఈ క్యాస్ట్ సెన్సస్కు ధీటుగా ఆల్రెడీ మేము చేసి చూపెట్టినాం అనేటువంటి ఒక వాతావరణాన్ని కాంగ్రెస్ కల్పించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ప్రధానమైనటువంటి హాట్ టాపిక్. అయితే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు. అంటే మొట్టమొదటిసారిగా ఆయన సరే గతంలో ఏదో ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు మాట్లాడారని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక విచారణ కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతా ఉన్నాడు కేసీఆర్. సో దానికి కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో జరిగినటువంటి అవకతవకలు, కాళేశ్వరంలో కూలినటువంటి మేడిగడ్డ బ్రిడ్జ్ ఏదైతే ఆ పిల్లలు కుంగినాయో ఆ కుంగినటువంటి అంశంతో పాటు ఇతరత్ర డిజైన్ల మార్పు, అటు తొమ్మిడిహెట్టి నుంచి ఇక్కడికి ప్రాజెక్టును తరలించడము, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఒప్పందాలు, ఇక్కడ కార్పొరేషన్లు పెట్టి ఫైనాన్స్ సేకరించడం, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు లేకుండా వాప్కోస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇవన్నింటినీ కట్టడం, ఈ అన్ని అంశాలు క్వశ్చన్గా ఉండబోతా ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ గారు హాజరవుతా ఉన్నారు కదా. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ ఎవరైతే ఘోష్ గారు చేస్తా ఉన్నారో ఆ ఘోష్ గారి ప్లేస్లో మీరుంటే కేసీఆర్ని అడిగే మొదటి క్వశ్చన్ ఏంది? కేసీఆర్ను ఎలాంటి క్వశ్చన్ ఆయన ముందు పెడతారు? ఒకవేళ ఆ ఘోష్ కమిషన్లో మీరు కనుక ఉండి ఉంటే తుంగతుర్తి ఎమ్మెల్యే గురించి ఏమైంది చెప్పాలన్నా ఆయన గురించి ఎందుకు? ఆయన చిన్న మనిషి పాపం.
మాట్లాడదాం రైట్. ఇప్పుడు ఈ ఘోష్ కమిషన్ గురించి మాట్లాడరు. ఆయన ఏదో మోతాదు ఆయన మందం బతా ఉంటే ఆయననేసి ఆయనని గలీజ్గా చేసి డబ్బులు ఎందుకు వస్తాయి? రెండు వస్తున్నాయి. ఓకే, అచ్చా, ఇది డబ్బులు వస్తూ ఉంది. గుజ్జల అవినాష్ మీ నాయన్ని అడుగుతామే చెప్తాడు, నేను ఆర్టిజన్ల మీ అన్న రోజుకు ఒకరు కరెంటుకు బలి అవుతూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎక్కడ పోయినారు అన్న అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలంటే వెంకటరెడ్డి గారి మంత్రి పదవి తీసేయడమే, అంతకు మిక్కిలు ఏం లేదుగా, వేరే ఆప్షన్ లేక ఆగిపోయింది. ఇప్పుడు మందుల సామీల్ గారు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నేను పాల్ గురించి మందుల సామీల గురించి వీళ్ళ గురించి మాట్లాడే పరిస్థితులు లేను. పాపం వాళ్ళ అమాయకత్వానికి ఎవడేం చేస్తాడు, ఆయన ఏం చేసిండో వాళ్ళ కార్యకర్తలకు తెలుసు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసిండే, తీన్మార్ మల్లన్న ఏమైనా చేస్తే ధైర్యంగా వేసి చూపిస్తాడు నీ కాతీదని. అర్థమైందా? అన్న ఆర్టిజన్ కార్మికులకు సంబంధించి ఏగా చిన్న మనిషి గురించి మాట్లాడేందుకే పాపం ఆయన ఏదో మొదటిసారి ఎమ్మెల్యే అయిండు, ఆయన బతికేదో ఆయన బతుకుతా ఉన్నాడు. ఆయనను పట్టుకొని మందుల సామెల్ని, అరే మందుల సామెలు ఓ మాట అంటే అన్నడేమో, నాకు బ్రదర్ లాంటి వాడేనా, మా వర్గాలోడేనా, తప్పేముందా అంటే అన్నాడేమో బాయ్ సాబ్, మన మనిషి మనల్ని అన్నాడు కాదు, మనోడు మనల్ని అన్నాడా, ఇంకా ఎవడని అని చూడని ఎట్టుంటుందో నేను చూపిస్తాను, అది వేరే ఉంటుంది లెక్క. బంగారం లాంటి అవకాశం ప్రజలు ఇస్తే సర్వనాశనం చేసిన మీకు రోజు నిద్ర ఎట్లా పడుతుందని అడుగుతా అని చెప్పి రామ్ కమల్ అడుగుతూ ఉండు. అన్న కొడంగల్ రావాలి, నువ్వు మన బీసీల గురించి మాట్లాడాలి అని చెప్పినంటే రాష్ట్రం అంతా వస్తా, ఫ్రీ బస్సు వికలాంగులకు గురించి మాట్లాడమంటున్నారు అన్న, మీరు గురించి చెడుగా మాట్లాడిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు వాళ్ళ మీద టైం స్పెండ్ చేసేంత టైం నా కాడ లేదు బాయ్ సాబ్. ఆటో వాళ్ళ గురించి మాట్లాడని చెప్తున్నాను, మొత్తం మీరే చేశారంటున్నాడు. నేను ఏం చేయాలి బాయ్ సాబ్, నేనేమైనా చేయదలుచుకుంటే నేను సాటుగా డైరెక్ట్ నేటుగానే చేస్తాను. పెద్ద పెద్ద రాక్షసులను ఎదుర్కొన్న గీనని ఎందుకు పట్టించుకుంటే చెప్పురి అన్న, పొరపాటు పడుతున్నాడు అంతే. కంసంలో మన ఛానల్ కొంత ఇబ్బంది అయిందట, అంటే మన సిగ్నల్ లేక అట్లాగా అయింది అన్న. రజకులకు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. నేను అడిగింది ఇది మంచి మాట, ఇది కేసీఆర్ గురించి ఆలోచించే టైం నాకు లేదని చెప్పి చెప్తాను. సూపర్ మాట అది. రైట్ మిత్రులారా, ఇక్కడ కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కాబోతా ఉన్నాడు. మిగతా అంశాలు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. గుండె ముప్పు ఏఐతో గుర్తింపు, సడన్ కార్డియాక్ అరెస్టుపై అంతర్జాతీయ పరిశోధన, హోల్డర్ టెస్టుతో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు, భారత్ సహా 6 దేశాల్లో 5 ఏళ్ల పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన, 10 నుంచి 15 రోజుల ముందే ప్రమాదకర సంకేతాలను పసిగట్టిన కృత్రిమ మేధ, ఆకస్మిక మరణాల నివారణకు అవకాశాలు మెరుగు, నడి వయసుకు ముందే గుండె అలసిపోయింది, కొందరు ఆడుతూ పాడుతూ కసరత్తులు చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి కుప్పగూలుతున్నారు, ఆసుపత్రికి తరలించేలోగానే మృత్యువాత పడుతున్నారు. వైద్య నిపుణులు దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్గా చెప్తుంటారు. కనీసం చికిత్స అందించే అవకాశమైనా ఇవ్వకుండా ప్రాణాలు హరించే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమా, ముందస్తుగా గుర్తించలేమా? ఈ ప్రశ్నలకు 6 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనం సానుకూల సమాధానం ఇస్తోంది. ఇలాంటి ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి గుండె లయ తప్పడం. దీన్ని కృత్రిమ మేధ సాయంతో ముందస్తుగా గుర్తించవచ్చని ఈ అధ్యయన పత్రం స్పష్టం చేసింది. అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికాలో 2019 నుంచి జనవరి నుంచి 2024 జనవరి 1 వరకు అధ్యయనం చేశారు. హోల్డర్ టెస్ట్ ద్వారా 18 ఏళ్లు పైబడిన వారికి 14 రోజుల పాటు తీసిన ఈసీజీలను ఏఐతో అనుసంధానం చేసి ప్యారిస్ సిటీ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూలు, హైదరాబాద్కు చెందిన మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు సంయుక్తంగా విశ్లేషించారు. ప్రమాదకర గుండెపోటు సంకేతాలు 10 నుంచి 15 రోజుల ముందుగానే 80% ఖచ్చితత్వంతో ఏఐ పసిగట్టినట్లు వెల్లడించారు. ఈ అంశాలతో అధ్యయన పత్రం యూరోపియన్ హార్ట్ జర్నల్లో తాజాగా ప్రచురితమైంది. అధ్యయన వార్తల్లో ఒకటైన కన్సల్టెంట్ కార్డియాలజిస్టు ఎలక్ట్రోఫియాలజిస్టు డాక్టర్ కుమార్ నారాయణ్ మరిన్ని వివరాలు ఈనాడు వెల్లడించినట్ట. గుండెపోటు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది 10-14 రోజుల ముందే గుర్తించవచ్చట. చెప్తాట అంటే గుండెపోటు ఎప్పుడు వస్తుందో అని తెలియనటువంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది ముందే పసిగట్టి చెప్తుందట. ఏమని?
నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఈ 14 రోజులలో అని చెప్తుందట. జాగ్రత్తగా ఉండని చెప్తుంది. మరి అంత పర్ఫెక్ట్గా టెక్నాలజీ కనుక దానికి వస్తే మరి ఇక సడన్గా గుండెపోటు వచ్చి ఏది దవాఖానలో చేరితే ఆపరేషన్ చేయాల్సిందే, స్టంట్ వేయాల్సిందే అనేటువంటి హడావిడి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ వ్యవహారం కొంత ఇబ్బందే కదా. మరి ఈ రూపకంగా వస్తారు. చెప్పిందా మంచిగున్నాను కూడా ఏమో అంటుందా నీ గురించి అన్నా అంటారు. మన ఇదో పరిచయం ఉంటుంది. సమూల మార్పుల కొత్త వారికి పరిమితమా? శాఖల కేటాయింపుపై కసరత్తు, అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు. ఖర్గే, రాహుల్ గాంధీలతో సుదీర్ఘ మంతనాలు. ఢిల్లీకి వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఆస్తినకు బట్టి విక్రమార్క. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిన్నర తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టగా ఇప్పుడు అందరి దృష్టి శాఖల కేటాయింపుపై మళ్ళింది. మంత్రుల శాఖల్లో సమూల మార్పులు జరుగుతాయా లేదా, విస్తరణలో కొత్తగా పదవులు దక్కించుకున్న వారికి శాఖల కేటాయింపుల వరకే ప్రక్రియ పరిమితం అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందని, వారి శాఖల్లో మార్పులు జరగవచ్చు అనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది. అయితే మార్పులు జరిగితే ఒకరిద్దరికి పరిమితం కాదని, సమూలంగా జరిగే అవకాశం ఉంటుందని, లేదా విస్తరణలో అవకాశం పొందని వారికి శాఖలు కేటాయించడం వరకే ఉంటుందని చెప్పి ఈ 3 రాసుకొచ్చిండు. 3 ఒకరిద్దరు మంత్రుల పైన అసంతృప్తి ఉందని, వాళ్ళే మారొచ్చని, లేదంటే సమూలమైన మార్పులు జరగవచ్చని, లేదు అని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులకే శాఖల కేటాయింపు జరగవచ్చు. ఏదన్నా ఒకటిగా లాటరీ 1 నుంచి 3 వరకు ఏ నెంబర్ అయినా ఏదన్నా ఒక నెంబర్ జరుగుతుంది. నేను చెప్పిన కదా 2వ నెంబర్ అని నా దాంట్లో ఉంది అని లక్కీ లాటరీ. అట్లా 2125 కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చిన యుఏఈ కంపెనీలు, శైవా గ్రూపు, టరానిస్ క్యాపిటల్, 5020 మందికి ఉద్యోగ అవకాశాలు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో 5 సంస్థలతో అవగాహన ఒప్పందం. వచ్చే 3 ఏళ్లలో మరో 24,000 కోట్ల పెట్టుబడుల సంసిద్ధత. రాష్ట్రంలో రూపాయలు 2125 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈకి చెందిన శైవా గ్రూపు, టరానిస్ క్యాపిటల్ సంయుక్తంగా ముందుకొచ్చాయి. ఈ మేరకు సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమక్షంలో మంగళవారం రాష్ట్రానికి చెందిన 5 కంపెనీలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా 5020 మంది తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎంఓయూ అనంతరం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన కంపెనీలకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి. ఇక శుభమస్తు వినుబుదిలో భారత కీర్తి పతాక. ఇవాళ రోజసీలోకి శుభాంశు శుక్ల. ఇక మరో 3 వ్యోమగాములు వెళ్తున్నట్ట. వాతావరణం అనుకూలిస్తే యాక్సియం 4 యాత్ర ఆరంభమవుతుంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వాడిన లాంచ్ పాడ్ నుంచే ప్రయోగం చేయబోతా ఉన్నారు. వ్యోమగాములు పెగ్గి విట్సన్, స్లావోర్జు ఉజ్నౌస్కి, విస్నియెక్స్కి, టిబర్ కప్లతో శుభాంశు శుక్లా ఈయన ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి. మొదటిసారిగా అంటే గతంలో ఆయన పోయిండు, ఇక మొదటిసారిగా ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వెళ్తా ఉన్నాడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. ఇవాళ సాయంత్రం మన టైంలో 5 గంటల సమయంలో ఈ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. అంతా మంచి జరగాలని అందరం కోరుకుందాం. ఇది ఇట్లుంటే నేడు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ ఉదయం 11:30 విచారణ ప్రారంభం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు వెళ్లే అవకాశం. కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇన్నాళ్ళు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులను విచారించింది. బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూరుగుల రామకృష్ణారావు భవన్లో ఉదయం 11:30 ఈ విచారణ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, అన్నారం, సుందిల బ్యారేజీలకు సీపేజ్ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ సైతం పూర్తి చేసింది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు మీడియా కమిషన్లోని ఇంజనీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు విచారణ జరగబోతా ఉంది కదా, కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ విషయం. కేసీఆర్ హాజరు కాబోతా ఉండు. అయితే కేసీఆర్ను విచారించేది ఒకటి ఓపెన్గా విచారణ, లేకపోతే కెమెరా పెట్టి చేస్తారా, లేకపోతే వీడియో రికార్డింగ్, లేకపోతే అంతర్గతం ఏం లేదు. ఈ రెండు ఆప్షన్లు కేసీఆర్ ముందు విచారణ కమిషన్ పెట్టింది. ఇక్కడ కేసీఆర్ ఓపెన్ విచారణ చేయండి అంటే ఓపెన్ చేస్తారు, వీడియో రికార్డింగ్ ద్వారా చేయండి అంటే వీడియో అంటే పోయిన తర్వాత కెమెరా పెట్టి రికార్డ్ చేస్తారు. ఇక్కడ కేసీఆర్ గారు మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు, నీ మెదడు రక్తం ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ అని నిరూపించడానికి, 1,00,00,000 ఎకరాల మాగాణంగా తయారు చేసిన చెప్పుకోవడానికి మీకు
ఎట్లాగో మాకు చెప్పారు జనానికి, అదేదో కమిషన్ ముందు కూడా ఏం చెప్తావో ఇది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలకు అందేటట్టు చూడండి. మీ దగ్గరే ఉంది ఛాయిస్ కాబట్టి. బహిరంగ విషయాల్లో ఒప్పుకో, ఏమనంటే అంత నేనే చేసినాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు, ఇక్కడ ఉంది లేకుండా కాదు. నేడు కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా, లేక కేవలం కమిషన్ అధికారుల వరకే పరిమితమైన ఇన్ కెమెరా విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారన్న చూడాల్సింది. అయితే కేసీఆర్ ముందే ఆప్షన్ పెట్టినట్టుగా నేను ఒక పత్రికలో చూసిన. మరి కేసీఆర్ గారు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఓపెన్ విచారణకు సిద్ధంగాండి. ఓపెన్ విచారణకు సిద్ధమైతే ఈ ఓపెన్ విచారణలో ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూసి మీరు కాళేశ్వరం ఏం కట్టిరు, మీ రక్తం బొట్లు ఏడరాలని, మీ చెమట చుక్కలు ఏడదార పోసిరు, మీ 1 కోటి ఎకరాల కాళేశ్వరం కడితే కాళేశ్వరం పనికి రాలేదు. ఇప్పుడు ఏదో డైలాగ్ ఉండేగా, పంపి బొట్టు 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 రక్తం ఖర్చు పెట్టినటువంటిది ఉంది కదా. ఈ బొట్టు బొట్టు సంగతి ఏందో చూడు. పొట్టు పొట్టు వేసిండు, బొట్టు 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 పొట్టు పొట్ట పొట్టు పొట్టు. ఇప్పుడు సేమ్ ఈ డైలాగు మరి ఎక్కడుందన్న, నీది పైన ఉంది మీ దాంట్లో పైకి వచ్చిందా? ఓకే రైట్. ఇగో ఇదే, ఇది చెప్తావా మళ్ళీ ఇప్పుడు ఆడ? అరే ఏమైందా, ప్లే అయితే లేదు. మళ్ళీ ఇదే నా రక్తం బొట్టు రక్తం అంతా దారపోసి కట్టినా అని చెప్పి ఏదైతే డైలాగ్ ఉందో ఆ డైలాగ్ మళ్ళీ చెప్పగలుగుతావా? మరి ఇక్కడనేమో మీ అల్లుడు పోయి అదే ఇంజనీర్లకు సంబంధించినటువంటి వ్యవహారం అని చేతుల్లో పట్టిండు. ఇడ మరి నువ్వు పోయి కూడా నాకేం సంబంధమే, నేనేడ కట్టిన కాళేశ్వరం నాకు సంబంధమే లేదు, అంతా ఇంజనీర్లే చేశారు అనేటువంటి మాట చెప్తావా? ఏం తెలుసు తిరిగినా కూడా కత్యముఖం పత్యముఖం ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడుతా అంటే నాతోనే మాట్లాడేది. బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? దాని గురించి మాట్లాడే ముఖమా నీ తెలివి పాడుగా. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే నేనే కట్టిన కాళేశ్వరం, నా బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టినా మెదడంతా గరగబెట్టినా అని చెప్పి చెప్తాను. ఇదే మాట ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముంగట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటాడా? కేసీఆర్ అదే సారీ కేసీఆర్ ఒప్పుకుంటాడా? మాట మీద నిలబడతారా లేకపోతే మాట పక్కకు వచ్చి నిలబడతారా? ఒకసారి పోల్లోకి వెళ్దాం ఆ విషయంలో. కాక మాట మీద నిలబడతారా లేకపోతే మాట పక్కకు వచ్చి నిలబడతాడా? ఎందుకంటే నాకు అర్థం కాదు కాంగ్రెస్. ఓకే, ఇవాళ కాళేశ్వరమే లేకపోతే ఎక్కడి నీళ్లు తుంగతుర్తికి, సూర్యాపేటకు, డోర్నకల్కు, మహబూబాబాద్ ఈ జన్మలో నీళ్లు చూద్దామా? కోదాడ ఇంకొంచి మా ఎమ్మెల్యే చెప్తున్నారు, ఆయన దానిలో కూడా 50,000 ఎకరాలు పడుతుంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ దాకా నీళ్లు పారేటి అని అధ్యక్ష అలీ సాగర్ గుత్ప అయిపోతే నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దాని గుత్ప ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అలీ సాగర్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం, ఎస్ఆర్ఎస్పీ ద్వారా కొంత చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరమే కట్టకపోతే మెదక్ల మల్లన్న సాగర్ ఎక్కడిది అధ్యక్ష? కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? రంగనాయక సాగర్ ఎక్కడిది? ఇల్లంతకుంటలో అన్నపూర్ణ ఎక్కడిది? వాటిలో నీళ్ళు ఎక్కడివి? ఇలా మెదక్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు ఎప్పుడు వస్తుంది? బట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు. సిద్దిపేటలో వచ్చింది అదనపు ఆయకట్టు కాదా అండి? గజ్వేల్ వచ్చింది అదనపు ఆయకట్టు కాదా? దుబ్బాక నియోజకవర్గంలో వారికి అదనపు ఆయకట్టు కాదా? మీరు ఏమైనా ఇచ్చినారని తుంగతుర్తికి నీళ్లు శ్రీరామ్ సాగర్ నుంచి తుంగతుర్తికి నీళ్లు ఇవ్వకుండానే తుంగతుర్తి వారింది, తుంగతుర్తిలో పంటలే వాడలేదు. రాజేందర్ గారి ఇది ఇట్లుంటాయి. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయం. ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. ఇదే మాట చెప్పు, 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తీరిపోయింది, అప్పే తీరిపోయింది. ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ.
లక్షలు ఎప్పుడో తీరిపోయిందట, దాని బాకీ తీరిపోయిందట. ఇక ప్రారంభం కాకముందుకే బాకీ తీరిన ప్రాజెక్టు ఒకటి, ఇక కాళేశ్వరం ఒకటే కావచ్చు బహుశా. నిలిచిపోతుంది ఇది. చరిత్రలో నిలిచిపోయేటువంటిది. ఇక్కడ మనం పోల్ పెట్టుకున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ నిజాలు చెప్తాడు అని మీరు భావిస్తున్నారా? నిజాలు చెప్తాడు అనుకునే వాళ్ళు ఇక్కడ, అబద్ధాలు చెప్తాడు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని ఓటింగ్ రూపంలో తెలియజేయండి. రైట్, ఇది ఈనాడు దినపత్రిక. ఒకసారిగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. 2 రోజులు భారీ వర్షాలు, బుధ గురువారాల్లో కురిసే ఛాన్సు, ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బుధవారం జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. బుధ గురువారాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందట. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. ఆస్ట్రియా స్కూల్లో కాల్పులు, 11 మంది మృతి. ఆస్ట్రియాలోని ఓ హై స్కూల్లో స్టూడెంట్ తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికి పైగా విద్యార్థులు, టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇదిట్లుంటే ఇందులో ప్రధాన వార్త, మంత్రుల శాఖల్లో మార్పు. అగ్రనేతలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ మంతనాలు. కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో దాదాపు 2 గంటల పాటు సమావేశం. మార్పులు కోరుకుంటున్న పలువురు మినిస్టర్లు. మంత్రుల పనితీరుపై హైకమాండ్కు మీనాక్షి రిపోర్టు. ఈ నేపథ్యంలో భారీగా మార్పులుంటాయని ఊహాగానాలు. అందుకే కొత్త మంత్రుల కేటాయింపు ఆలస్యం. ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్సు. ఢిల్లీకి చేరుకున్న ఉత్తమ్ ఎస్సీ వర్గీకరణ, కులగణన సభలకు రావాలని అగ్రనేతలకు సీఎం ఆహ్వానం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతున్నది. దీనిపై వరుసగా 2వ రోజు చర్చ జరిగింది. మంగళవారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్లో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయినటువంటి పరిస్థితుల్లో మంత్రుల శాఖల్లో మార్పు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మిగిలిన బెర్తులను భర్తీ చేస్తామన్న రాహుల్. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన వాళ్ళు నిరాశ పడొద్దని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలిసింది. అవసరమైన టైంలో ఆ ఖాళీలను భర్తీ చేద్దామని సీఎంకు ఆయన చెప్పినట్టు సమాచారం. మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన వాళ్ళ గురించి వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల పైన కూడా రాహుల్ ఆరా తీసినట్టుగా సమాచారం. కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి చేరుకోవడం, 2 రోజులుగా అగ్రనేతలతో సీఎం భేటీ అవుతుండడం వంటి అంశాలను పరిశీలిస్తే మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సీఎం వద్ద ఉన్న హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లా, ఇతర కీలక శాఖలు మార్చే అవకాశం ఉందని కీలకంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే దీంట్లో విద్యాశాఖ మార్చేటువంటి అవకాశం అయితే విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఈ డాక్టర్ వివేక్ గారికి వైద్యము, ఆ తర్వాత దామోదర రాజ నరసింహ గారికి విద్యాశాఖను అప్పగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. నేను చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు, బట్ అట్లాంటి చర్చను అయితే జరుగుతూ ఉంది బయట. దేశం గొంతుకను గట్టిగా వినిపించారు. ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు. అఖిలపక్ష బృందాలకు మోడీ కితాబు. ప్రధాని కలిసి తమ అనుభవాలను వివరించిన ప్రతినిధులట. భారత్ గొంతుకను ప్రపంచ దేశాలకు గట్టిగా వినిపించాయని అఖిలపక్ష బృందాల ప్రతినిధులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. టెర్రరిజంపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టడంతో పాటు భారత్ అనుసరిస్తున్న విధానాన్ని వివరించడం ద్వారా ప్రపంచానికి గొప్ప సందేశం పంపారని కొనియాడారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష బృందాల ప్రతినిధులు మంగళవారం సాయంత్రం ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికారిక నివాసంలో ఆయనను కలిశారు. తాము పర్యటించిన దేశాల్లో ఎదురైన అనుభవాలు, ఆయా దేశాల స్పందనను వారు ప్రధానమంత్రికి వివరించినట్టు. అయితే ఇక్కడ పహల్గామ్ దాడికి సంబంధించి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశాల్లో అఖిలపక్షం అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను యూరప్ కొంతమంది, ఆఫ్రికా కొంతమంది, అమెరికా కొంతమంది, ఆస్ట్రేలియా కొంతమంది, ఇట్లా అన్ని దేశాలకు పంపించి, అయ్యా పాకిస్తాన్కో ఇట్లా అన్యాయంగా మా మీద దాడి చేసింది, మేము అందుకోసమే ఆపరేషన్ సింధూర్ చేపట్టినాం అనేటువంటి మాట ఆయన ఏది వీళ్ళందరికీ చెప్పితోలేండు. వాళ్ళంతా చెప్పొచ్చిరట, బాగా చెప్పొచ్చిరు అందరికని ఇవాళ కితాబు పెట్టిరు. భర్త హత్యకు భార్య సుపారీ అంట. హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు భార్యనని, భర్త హత్యకు 20 లక్షల రూపాయల సుపారీ కుదుర్చుకుందని బయటపడింది. ఇక రాజా రఘువంశిని చంపాలని సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే హనీమూన్ వెళ్దామని పట్టుబట్టి తీసుకుపోయిందంట. ఇక విద్యుత్ ఉద్యోగులకు రూపాయలు 1 కోటి ప్రమాద బీమా. ఆర్టిజన్లది ఏమైనా పరిశీలించండి. వాళ్ళు ఎన్ని రోజులు దండాడాలి ఆ గోస. కేసీఆర్ పెట్టిపోయిన కుంపటి.
విద్యుత్ ఉద్యోగులకు ₹1 ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యానికి 80 లక్షలు, సహజ మరణానికి 10 లక్షలు, 4 కుటుంబ సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా సౌకర్యం. ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం. ఈ బీమా పథకం చిరస్థాయిలో నిలిచిపోతుందని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి చెప్తా ఉన్నాడు. విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త బీమా పథకం తీసుకొచ్చింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ₹1 పరిహారంగా అందించనుంది. ఇక ఒకవేళ ఉద్యోగి శాశ్వత అంగవైకల్యానికి గురైతే 80 లక్షలు అందుతుంది. సహజ మరణం అయితే 10 లక్షలు ఇస్తారు. అదేవిధంగా ఉద్యోగి కుటుంబంలోని 4 సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ మేరకు ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో విద్యుత్ సంస్థలతో ఎస్బీఐ ఒప్పందం చేసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ ఈ బీమా పథకం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 51,868 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పి భట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇది ఆర్టిజన్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా లేదా చూడాలి. కానీ అయితే ఇక్కడ ఒకటి మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల రూపాయలు రూపాయలు 10 లక్షలు బీమా. ఇటు ఆర్టీసీ వాళ్ళకు, ఆర్టీసీ అంటున్నా, ఈ విద్యుత్ కార్మికులకి ఇది మంచి నిర్ణయం నిజంగా కూడా. ₹1 కోటి శాశ్వత అంగవైకల్యం ఉంటే 80 లక్షలు బీమా. ఇవి ఎంత పెద్ద స్కీమ్స్ అంటే చాలా గొప్ప. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇది విస్తృతంగా ప్రజలకు చెప్పండి ఏం చేసిరని. ప్రజలకు కావాల్సినటువంటి ఈ బీమాలు కావాలి, జీవితం పైన ధీమాలు కావాలి. అయితే చనిపోయిన తర్వాత ఇస్తారా? మరి ముందే కూడా వాళ్ళని ఆదుకోవాలి. గతంలో కేసీఆర్ రైతు బీమా పెట్టినప్పుడు మేము ఇంతమందికి రైతు బీమా ఇచ్చినామనంటే మేమే ఇక్కడ ఉండి చనిపోయిన తర్వాత ఇచ్చే స్కీమ్ ఎందుకయా అని చెప్పి మేమే అన్నాం. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి భరోసా ఇస్తుంది. కానీ వాళ్ళకు బతకడం కోసం కూడా భరోసా ఖచ్చితంగా ఉండాలి. ఆర్టిజన్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఇవన్నీ చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రచారం అన్న చేసుకోరు. కనీసం చేసిన పని చెప్పుకుంటాను కూడా సోయలేకపోతే ఎట్లా, ఎవడు చెప్తాడు? గొప్ప నిర్ణయాలు, మామూలు నిర్ణయాలు కాదు అవి. కానీ అవి కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇక సిబిఐ పేరుతో సైబర్ ఫ్రాడ్. సిబిఐ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ కేటుగాళ్ళు 1.34 కోట్ల రూపాయలు. ప్రతిరోజు ఈ సైబర్ పంచాయతీలు, సైబర్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు పేపర్లలో వస్తూనే ఉన్నాయి. మళ్ళా ప్రజలు అనవసరంగా మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరికైనా డబ్బులు వచ్చినాయా? మీరు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎట్లా వస్తాయి? అవి మొత్తం మోసమేనా? అది ఎవరికైనా బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చచ్చిపోతురా అవసరంగా. బెట్టింగ్ యాప్ల ద్వారా మీకు ఈ డబ్బులు సంపాదించడం అయ్యా అన్న వాళ్ళు ఉన్నారా? కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ నిజాలు చెప్తాడని మీరు భావిస్తున్నారా? అబద్ధాలు చెప్తాడని 76% మంది అంటా ఉన్నారు. బెట్టింగ్ యాప్లతో నేను డబ్బులు సంపాదించిన అన్నోడు లేడు. ప్రతిరోజు ఎక్కడో చోట బెట్టింగ్ యాప్ల ద్వారా సూసైడ్లు చేసుకొని చచ్చిపోతూనే ఉన్నారు. ఈ మంది ఏమో ఇంకా బెట్టింగ్ యాప్లలో నిన్న ఒకటి చచ్చిపోయాడు, 10 లక్షలు అప్పు చేస్తాను. రకరకాలుగా వాళ్ళు వచ్చారు. తీపో వాళ్ళ పోస్టర్ ఆవిష్కరణ ఉంది. ఇది 1,34,00,000 ఎవరికి రాలే. బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరికి రాలే. అంతా మోసం, ఫ్రాడ్. 1,34,00,000 రూపాయలు ఇచ్చినట్టు ఆయన సైంటిస్టు సైబర్ నేరగాళ్లకు. నాకు 2 సార్లు ఫోన్ వచ్చింది, నేను అలర్ట్ అయినా అని చెప్పిన. అన్న ఈ కేసీఆర్ వీడియోలను విచారణ ముందు చూపించారా అని చెప్పి. మనకేం తెలుసు చూపిస్తారా చూపించారు. రమన్ ఏడు అన్న వస్తుండా? రమ్మనకపోయినా మెల్లగా. తమ్మి బాగున్నావా? రమన్ సార్ అన్న రమన్ ఆచారణ ఆగే అన్న వచ్చినాకి అది పద్ధతే. దా ఆచారణ దా కల్వకుర్తి ముద్దు బిడ్డ బీసీల ఆశా దీపం. ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన, ఇప్పటికి ఎమ్మెల్యేనే అనుకుంటున్నాను కల్వకుర్తి. రైట్. ఇక్కడ విశ్వకర్మ యువయాత్ర ట్యాంక్ బండ్ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం నుండి శ్రీశైలం దేవస్థానం వరకు 22 తారీఖు 6వ నెల 2025 ఉదయం 9 గంటలకు ఒక యాత్ర నిర్వహిస్తున్నారు, వాహన యాత్ర. ఈ వాహన యాత్రను
విజయవంతం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. మనమందరం కూడా బీసీ ప్రజలారా, ఈ యాత్ర మనదే, ఈ విశ్వకర్మ బిడ్డలు చేస్తున్నటువంటి యాత్ర మనదే. ఈ విశ్వకర్మలకు సంబంధించి తెలంగాణలో బరాబర్ వాటాదారులు, బరాబర్ వాళ్ళ రక్తం ఉంది, వాళ్ళ చెమట ఉంది, వాళ్ళ ఏది ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి జయశంకర్ సార్ వారసులుగా మనమందరంగా ఈ యాత్రను విజయవంతం చేద్దాం. ఈ యాత్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మల పాత్ర, దీని గురించి ఆచార్య నన్ను 2 విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మధుసూదనాచారి గారు తప్ప ఎవరికి అవకాశం రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్త మంది బతకాలని జయశంకర్ సార్ కొట్లాడిండు, శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసిండు, ఇట్లా అనేక మంది మీరు త్యాగాలు చేసినారు. దీనిపైన మీ కామెంట్, ప్రస్తుతం విశ్వకర్మల పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణలో తెలంగాణ సాధనకై మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఈ తెలంగాణ సాధన ప్రక్రియని చేతబట్టుకొని తెలంగాణలో ఉన్న ప్రతి విశ్వకర్మ బిడ్డ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తొలి అమరుడు, 2వ దశ తొలి అమరుడు శ్రీకాంతాచారి. కానీ ఇవాళ తెలంగాణలో విశ్వకర్మల పరిస్థితి దీనాతి దీనంగా ఉన్నది. ఏ గ్రామంలో ఒక్క ఇల్లు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. మీరు మొత్తం డీటెయిల్స్ సర్వే చేయండి. వాళ్ళకి ఇవాళ రాజీవ్ యువ వికాసం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తలేరు. ఇక రాజకీయంగా అయితే మొత్తం నీరు గారిపోయారు. ఏ రాజకీయ పార్టీ కూడా విశ్వకర్మలని వాళ్ళకు చేయుతనివ్వటం లేదు. కాబట్టి ఈ విశ్వకర్మ యువ యాత్ర, దీని ద్వారా విశ్వకర్మలని, యువకులను చైతన్యం చేసేటువంటిది పుష్పగిరి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి నిజంగా ప్రతి విశ్వకర్మ బిడ్డ ఈ యాత్రని స్వాగతం పలకాలి. మరి ఇవాళ బీసీల గొంతుగా ఏదైతే క్యూ న్యూస్ ఉందో, మీ ద్వారా విశ్వకర్మల యొక్క స్థితిగతుల మీద కూడా అధ్యయనం చేసి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. మరి ఈ గలం ఇవాళ ఈ గలాన్ని ముందు పెట్టుకొని ఈ విశ్వకర్మ యువయాత్ర అనేక సమస్యల మీద బయలుదేరడం జరుగుతుంది. రైట్, విశ్వకర్మల యువయాత్ర ఏదైతుందో ఈ యువయాత్ర విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే మునుముందు అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు జరగాలి. మరీ ముఖ్యంగా ఈ పంచకర్మలు ఎవరైతే ఉన్నారో, ఈ పంచకర్మలు ఈ జాతికి మెరుగులు దిద్దినటువంటి బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సేవలను, వాళ్ళని అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళను ముందు వరుసలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆచార్యన్నకు, అలాగే మన విశ్వకర్మ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక దీనికి సంబంధించి ఈ యాత్రలో పాల్గొనాలనుకునే వాళ్ళది ఫోన్ నెంబర్ ఏదన్నా ఉందా? ఈ దీనిపైన ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పనీకి లేవు. కానీ ఒక నెంబర్ చెప్పండి. ఈ ఫస్ట్ చెప్పన్న, కూరెల శివరాం యూత్, ఇది సొల్లేటి ప్రభాకరాచారి గారు, ఈయన 8886469469 8886469469 ఈ నెంబర్కి కాల్ చేసి ఈ యాత్రలో పాల్గొని ఇది విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 22 తారీఖు నాడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఉంది. అక్కడి నుంచి యాత్ర ప్రారంభం కాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. వడ్ల, కమ్మరి, తర్వాత కంసాలి అంటే అవసరాలు, ఆ తర్వాత శిల్పులు, ఇంకొకటి కంచర్లు, ఈ 5 ఉంటారు. ఏమే అందరం ఉన్నాం బీసీలో, మీరు పంచకర్మలు అంటే మేమందరం ఉన్నాం. నేనే వస్తా కార్యక్రమం. అంతే. ధన్యవాదాలు. విశ్వనాథాచారి, కడప నుంచి వచ్చి. అవునండి. ఓకే ఓకే. నా పేరు విశ్వనాథాచారి. నేను కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి రావడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం ఉన్నటువంటి అక్కడి నుంచి నేను మైదుకూరు కాన్స్టిట్యున్సీ. నా పేరు విశ్వనాథాచారి. నేను గత 7 సంవత్సరాల నుంచి ఒక రాజకీయంగా ఉంటూ విశ్వబ్రాహ్మణులు అంటే విశ్వకర్మలు సపోర్ట్ చేసుకుంటూ నేను యువతను ముఖ్యంగా రైట్, ఇదే అంశం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులు ఎక్కడని నేను V6లో ఉన్నప్పుడు ఒక ½ అన్ అవర్ స్టోరీ చేయడం కోసం అక్కడికి వెళ్ళిన, అక్కడ పోయి వీరబ్రహ్మేంద్ర స్వామి తాళపత్ర గ్రంథాలన్నీ తీసి బయటికి తీపిచ్చి
వాటిని చదివిపించి ఆ తర్వాత సిద్ధమఠము ఏదో సిద్ధయ్య గారి మఠానికి పోయి అక్కడి నుంచి అచ్చమ్మ గారి ఊరికి పోయి ఆ తర్వాత యాగంటికి పోయి ఆ తర్వాత బనగానపల్లికి పోయి దాని మీద ఒక పెద్ద స్టోరీ చేసిన నేను వీరబ్రహ్మేంద్ర స్వామికి సంబంధించినటువంటి వారసులు ఏంది ఆయన ఏం చేసిండని దానిపైన నేను V6లో ఉన్నప్పుడు ఆ స్టోరీ చేసిన ఆ బ్రహ్మేంద్ర స్వామి గురించి నాకు తెలిసినటువంటి కొద్ది విషయాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం ఎస్ BBC కంటే ముందు నేను చేసిన అవకాశాన్ని నాకు V6 సంకం రవి సార్ కల్పించిండు ఇవి చేయమని చెప్పిండు వారసులు ఎక్కడ అనే ఒక ప్రోగ్రామ్ చేసిన అందులో కుమరం భీం వారసులు ఎక్కడ ఉన్నారు సాకలైలమ్మ వారసులు ఎక్కడ ఉన్నారు మనోళ్ళందరినీ పట్టుకొచ్చిన అందులో ఆ రోజు నుంచే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు రైట్ ఆల్ ది బెస్ట్ రైట్ మా ఎస్సీలను పూర్వం నుండి అనగా తొక్కుడైనా మల్లన్న గారు అని చెప్పని అంటున్నారు ఎవరిని ఎవరు తొక్కుతారు ఎవరు తొక్కాల్సిన పనే లేదు అందరు మనోళ్ళ మిత్రమా కలిసి పని చేయాలి అందరు కలిసిపోవాలి అంతా మనోళ్ళేనా ఇప్పుడు మందుల సమయంలో ఆయన ఏం తీసుకుండో ఏం పాడైండో ఇక మాకు 1000 కోట్లు మింగుతున్నాం నిడిచిపెట్టి అనవసరంగా బదనం చేస్తున్నారు అనవసరంగా ఆయనను తీసుకొచ్చి ఆయనకు కూడా ఏమైనా బుర్ర పని చేయాలి వాడెవడో ఆరోపణ చేసి వాడెవడో చేస్తే నువ్వు వేసుకుంటే వేయాలంటే నేనే చెప్తా కదా మళ్ళా వేస్తున్నా చూడవా నీ సంగతి ఏందని నేనే ఫోన్ చెప్తుంటే కదా పెద్ద మనిషి అనవసరంగా తొందరపడుతున్నావు నువ్వు పోయి ఎస్సీలోంచి కన్వర్టెడ్ క్రిస్టియన్గా మా బీసీలో కలిసినటువంటి బిడ్డవు నిన్నెందుకంటావు నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటాం ఇంకొకసారి తిన్మార్ మల్లన్న తెరువు వచ్చి ఎవడు కొనేళ్ళినోడు లేడు నువ్వు మావోడి కాబట్టి నేను నవ్వు వదిలేస్తున్నాను నేను గంతి అంతకంటే ఎక్కువ లేదు ఇక 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిందేంటి మోదీ అమిత్ షా అభివృద్ధి నిరోధకులు PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్రంప్కు భయపడి మోడీ తోక ముడిచిండు పాక్తో యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు ఇందిరమ్మతో ఆయనకు పోలికేంటి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్ఫిట్ అని కామెంట్ షాద్నగర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భంలో 10 ఏళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించిండు ఇక రాష్ట్రానికి UAE కంపెనీలు 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు మంత్రి శ్రీధరబాబు సమక్షంలో శైవా గ్రూప్ తర్వాత టారాండిస్ క్యాపిటల్ అంట సంయుక్తంగా అగ్రిమెంట్ చేసుకున్నాయి 5 స్థానిక కంపెనీలతో కుదిరిన MOU 5,000 మందికి లభించనున్న ఉపాధి అవకాశం ఇక నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా టెర్రరిజాన్ని అంతమందిస్తాం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 11 ఏళ్ల మోడీ పాలనలో ఉగ్రదాడులు తగ్గినాయి బలమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా చేస్తారట పేదరిక ఫ్రీ దేశంగా చేయరు ఫస్ట్ పేదరికాన్ని ఖతం చేస్తే నక్సల్స్ ఉండరు ఎవడు ఉండడు ఇవాళ కేసీఆర్ విచారణ ఉదయం 11:30 కాళేశ్వరం ముందు కమిషన్ ముందుకు ఓపెన్ కోర్టా ఇన్ కెమెరా ఎంక్వైరీనా చాయిస్ కేసీఆర్ది ఓపెన్ కోర్టు పెట్టి ప్రత్యక్ష ప్రసారం ఇస్తే కేసీఆర్ గారి నిబద్ధత ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలు చూస్తారు అంతే చెప్పొచ్చు మొత్తం 80,000 కోట్లు మొత్తం బాకీ తీరిపోయిందని చెప్పొచ్చు మొత్తం బాకీ ఎన్నడో తీరిపోయింది అన్న బట్టిగా మెదడు రక్తం పొట్టు అంతా కూడా చెప్పొచ్చు ఇక జూలై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సిలింగ్ ఉంటుందంట ఆగస్టులో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభమవుతాయి జోసా తరహాలో మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం TGCHE చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నెక్స్ట్ వేవ్ బయోటెక్సెల్ లిప్స్టార్ట్ ఇంటెలిపాత్ విద్యా సంస్థల్లో చేరొద్దని స్టూడెంట్లకు సూచన వీటిలలో చేరొద్దట చూడండి ఆ సంస్థలు ఫేక్ అంట నేడు స్పేస్కు శుభాంశు శుక్లా సాయంత్రం 5:30 ఫ్లోరిడా నుంచి స్పేస్ ఎక్స్ ప్రయోగం వాతావరణం పైనే అందరి డౌట్ రాకేష్ శర్మ తర్వాత స్పేస్కు వెళ్లనున్న రెండో ఇండియన్గా శుక్లా ఉంటారు ఇక లాస్ ఏంజల్స్ రణరంగం 4వ రోజు కొనసాగిన ఆందోళనలు 700 మంది మైనర్లను మోహరించిన వైట్ హౌస్ మరో 2,000 మంది నేషనల్ గార్డ్స్ను పంపిస్తామన్న ట్రంప్ అధ్యక్షుడి చర్యలను ఖండించిన గవర్నర్ న్యూసన్ ఇమిగ్రేషన్ విధానాలను కట్టు తగిలితే అరెస్ట్ అయిన ట్రంప్ వార్నింగ్ ఆందోళనను కంట్రోల్ చేయలేకపోయారని గవర్నర్పై విమర్శ చేస్తూ ఉన్నట లాస్ ఏంజల్స్లో 4వ రోజు కూడా రణరంగమే అయిందట నేడు కేసీఆర్ విచారణ సార్ అప్పుడు చెప్పినట్టు అంతా నేనే చేశాను చెప్తాడంటావా అని అంటున్నా చెప్పండి ఇప్పుడు అట్లా ఇప్పుడు అప్పుడే మాట మార్చిండు ఇంజనీర్లు చేసి నాకే మాట ఎప్పుడో మార్చిండు ఆయన జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న DRDO మాజీ చైర్మన్ ఇక క్షిపణి వ్యవస్థలపై పరిశోధనలో కీలక పాత్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా సేవలు అందించిండు ఇటీవలే క్యాబినెట్ హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కార్
మంత్రుల శాఖల్లో మార్పులు, పలువురు పోర్ట్ఫోలియోలు మారే అవకాశం. ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు. రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో భేటీ. సునీల్ కనుగోలుతోనూ సుదీర్ఘంగా సమావేశం. అధిష్టానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్. ఎస్సీ వర్గీకరణ, కులగణనపై రాష్ట్రంలో 2 బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం. రాహుల్ గాంధీ, ఖర్గేను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీలో రేవంత్ రెడ్డితో నూతనంగా మంత్రి పదవి చేపట్టిన గడ్డం వెంకటస్వామి, ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ. కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ ఇచ్చేసింది. ఆంధ్రజ్యోతిలో లీక్ అయింది క్వశ్చన్ పేపర్. కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? ఫస్ట్ ప్రశ్న అట. రెండో ప్రశ్న, మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? రెండో ప్రశ్న. సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? మూడో ప్రశ్న. మాజీ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించనున్న కమిషన్. ఇవే అడుగుతుందని రకరకాల వాంగ్మూలాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని నిర్ణయం. నేడు విచారణకు హాజరు కానున్న కేసీఆర్, ఆయన ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ. ఫామ్ హౌస్లో మరోసారి హరీష్తో సుదీర్ఘ చర్చ. బీఆర్కే భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్కు మద్దతుగా కవిత అనుచరులు కూడా. నేడు మళ్ళీ ప్రభాకర్ రావు విచారణ. సెల్ ఫోన్లను అప్పగించాలని సిట్ ఆదేశం. నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రభాకర్ రావు అంటూ ఇవాళ కవిత గారు కూడా బీఆర్కే భవన్కు భారీగా శ్రేణులను తీసుకొని పోయి వాళ్ళ నాయనకు మద్దతు చేస్తాట. అవునా? ఒక మాట, సింహం అసొంటి మనిషి ఒక్కడు పోతే తప్పనే? ఎందుకు మంది మార్బలం? ఎందుకు రాలేడా? భయమా? గుంపు ఏమొస్తాయి? సింహము ఒకటే రావాలి. 2125 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 5 స్థానిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనున్న యుఏఈ సంస్థలు శైవ గ్రూప్, తర్వాత టరానిస్ క్యాపిటల్. తెలంగాణ యువతకు 5020 ఉద్యోగ అవకాశాలు. 3 ఏళ్లలో మరో 24,000 కోట్ల పెట్టుబడి. శ్రీధర్ బాబు. హైదరాబాద్లో దైచీ లైఫ్, జపాన్ వెలుపల ఇదే తొలి కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నదట. ఇక రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం. దరఖాస్తులు ప్రస్తుతానికి నిలుపుదల. కలెక్టర్లకు సర్కార్ మౌఖిక ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు. ₹1,00,000 యూనిట్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వ యోచన. దరఖాస్తుదారుల అనాసక్తి. 3 నుంచి 4 లక్షల యూనిట్లకు 79% దరఖాస్తులు. సిబిల్ ఉంటేనే 1,00,000 పైన రుణం అని బ్యాంకర్లు. కొత్త మార్గదర్శకాలపై సర్కారు కసరత్తు. ఈ ప్రక్రియ పూర్తికి ఆగస్టు దాకా సమయం పట్టే అవకాశం ఉందట. అయితే విషయం ఏంటంటే, రాజీవ్ యువ వికాసం కనుక బిఫోర్ లోకల్ ఎలక్షన్ కంటే ముందు ఇస్తే ఖతమే. కాంగ్రెస్ పార్టీ తలగొరి గాంధీ భవన్ చుట్టూ తిప్పుకున్నట్టే. అది ఇందిరా మిన్లది కూడా అదే అవుతుంది. ఎటో వెళ్ళిపోతుంది లెక్క. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖతం కావడానికి ఈ 2 స్కీమ్లే జాలిగా. అప్పుడు దళిత బంధు లెక్క కేసీఆర్కు. దళిత బంధును హుజూరాబాద్ అంతా వంచినా ఓడగొట్టిరు జనం. హుజూరాబాద్ అంతా బై ఎలక్షన్ మొత్తం హుజూరాబాద్ అంతా వంచిరు దళిత, అయినా ఓడగొట్టిరు. దేశంలో పడిపోతున్న జననాల రేటు భర్తీ రేటు కన్నా తక్కువగా 1.9 నమోదు. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం. స్థిరంగానే కొనసాగుతున్న యువత జనాభా. పని చేయదగిన వారు 68% మంది మన తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్న శక్తి ఉన్నోళ్ళు ఉన్నారట. వృద్ధులు 7% మంది ఉన్నారు. దేశ జనాభా 146 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు దేశ జనాభా చేరుతుందట. ఆ తర్వాత క్రమేణా తగ్గుదల. ఐరాస ప్రపంచ జనాభా నివేదిక 2025లో వెల్లడి. ఎప్పుడు వచ్చే 40 ఏళ్ల తర్వాత 40 ఏళ్లకు 170 కోట్లు అవుతుందట భారతదేశ జనాభా. అక్కడి నుంచి తగ్గుతూ ఉంటుందట. ఏమున్నా ఈ 40 ఏళ్లలోనే ఈ 68% మంది కొడితే కుప్పలు కొట్టి కూర్చోవాలి దేశ అభివృద్ధి జరగాలంటే. అంతే, లేకపోతే లేదు. సగటు అర్ధాయుష్ ఆయురార్థమట. పురుషులు 71 ఏళ్ళు, మహిళలు 74 ఏళ్ళు బతారట. బాగానే ఉన్నది కదా. నిప్పురవ్వ పెనుజ్వాలై. ఈ అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ దాడుల్లో రణరంగంగా మారిన లాస్ ఏంజిల్స్. ఇక భారీగా సైన్యం. మెర్లైన్ల మోహరింపు. ట్రంప్ నిర్ణయంపై కాలిఫోర్నియా గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసిండు. రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి. ఇతర నగరాలకు విస్తరిస్తున్న నిరసన జ్వాలలు. ఇదేదో అయినట్టే ఉంది. సమాచార హక్కు అప్పీలపై రేపటి నుంచి విచారణ. కార్యకలాపాలు ప్రారంభించనున్న కొత్త ప్రధాన కమిషనర్లు 2 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పనిచేయనున్న సమాచార కమిషన్. 20,000కు పైగా దరఖాస్తులు పెండింగ్. వేగంగా పరిష్కరించాలని నిర్ణయం. హాజరుగాని సమాచార అధికారులపై చర్యలకు యోచన. వార్షిక నివేదికల విడుదలకు సన్నాహాలు చేస్తూ ఉందట. నేను సమాచార హక్కు చట్టం కింద లెటర్ పెట్టి చాలా రోజులైంది. ఇప్పటికీ ఆ లెటర్ పెండింగ్లో ఉంది. ఇప్పటిదాకా రాలే. ఇక నేను కోర్టుకు పోవడం ఒకటే ఉంది. ఇక అంతే. ఇంజనీరింగ్లో బోలెడన్ని సీట్లు. యాజమాన్య కోటా సీట్ల కోసం డబ్బులు వృధా చేసుకోవద్దు. ఇంజనీరింగ్లో చాలా సీట్లు ఉన్నాయట. మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం డబ్బులు ఖరాబు చేసుకోకూడదని చైర్మన్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ చెప్తా ఉన్నాడు. బి కేటగిరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు. అనుమతి లేని విద్యా సంస్థలతో జాగ్రత్త. జూలై మొదటి వారంలో వెబ్సైట్ కౌన్సిలింగ్. ఫీజుల పెంపుపై త్వరలో ప్రభుత్వ నిర్ణయం. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. కుల రాజకీయం జరుగుతుందా? సీనియర్లకు అవకాశం ఇస్తారా? జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్య. ముస్లింల ఓట్లను ఈసారి మజ్లిస్ ఏ పార్టీకి అమ్మేయనుందోనని ఎద్దేవా.
ఈల పంచాది ఏందో ప్రపంచంలో పెద్ద మతం క్రైస్తవం, వేగంగా పెరుగుతున్న ఇస్లాం, మతం లేదన్న వారి సంఖ్య గణనీయం, స్థిరంగా హిందూ మతం అని చెప్పి ఫ్యూ రీసెర్చ్ సర్వే చెప్తున్నటువంటి మాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రజ్యోతిలో ఈ మధ్యకాలం అంటే ఇవాళ ఈ సర్వేలు ఈ నివేదికలకు సంబంధించినటువంటి వార్త ఉంది. ఇక ఒకటైతే కాళేశ్వరం క్వశ్చన్ పేపర్ ఇక్కడ లీక్ చేసిరు కమిషన్ది. అప్పుడే చెప్పిన ఆంధ్రజ్యోతి, ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. రైట్గా బీసీల జోలికి వస్తే తొక్కి నారదీస్తాం, వాటా గౌరవం అంతిమంగా అధికారమే మా పోరాటం కావాలి, ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో న్యాయ పోరాటం చేస్తాం. కార్పొరేట్ వైద్య విద్యా సంస్థలు పేదవారికి అందం ద్రాక్షగా మారాయి, ఈ సంస్థలు ఒక్క బీసీకి అవకాశం ఇవ్వరా, 2028 బీసీల అధికార సంవత్సరం కావాలి, బీసీలకు న్యాయం జరగని ఏకైక జిల్లా ఖమ్మం, ఈ జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉండరా, బీసీల రాజ్యాధికారాన్ని ఖమ్మం సభ నాంది పలకాలి, ప్రజల ఆశీర్వదిస్తే ఖమ్మం కాళ్ళ దగ్గర సీఎం కుర్చీ పెడతాం. ఖమ్మంలో ఎమ్మెల్సీ తీర్మానం బహుజన రాజ్యాధికార సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సందర్భంలో నిన్న ఖమ్మంలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో క్లియర్గా ఖమ్మంలో మొత్తం ఏది ఖమ్మంలో మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 10 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఖమ్మం. ఇందులో 5 ఏమో ఎస్టీ రిజర్వ్ షెడ్యూల్ ట్రైబ్స్కు, 2 ఏమో ఎస్సీ, 3 జనరల్. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు దక్కిన కాడ ఏం ఇష్యూ లేదు, కానీ ఈ 3 జనరల్ స్థానాల్లో ఒకటేమో కమ్మ, ఇంకొకటి కమ్మ, ఇంకొకటి రెడ్డి. ఇక్కడ ఈ 3 ఓపెన్ స్థానాల్లో అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ కూడా మళ్ళా రేణుకా చౌదరి గారు ఎంపీగా ఉన్నారు, ఈమె కమ్మ సామాజిక వర్గం. ఆ తర్వాత హెటిలో పార్థసారథి రెడ్డి, ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. పార్థసారథి రెడ్డి ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఇక ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, ఈయన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. ఇట్లా కంప్లీట్గా ఖమ్మం జిల్లాలో వద్దిరాజు రవిచంద్ర సరే ఖమ్మంలో సెటిల్ అయినప్పటికీ కూడా ఆయన పుట్టినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ప్రస్తుతం మహబాద్ జిల్లాలో ఉంది. ఈ కుర్తో ఏదో ఉంది అక్కడ ఉంది. అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా బీసీలకు ఒక వద్దిరాజు రవిచంద్ర మినహా బీసీలకు ఎక్కడ అవకాశం లేకుండా అయిపోయింది ఖమ్మం జిల్లాలో. బీసీలంతా చైతన్యవంతమై ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ 3 జనరల్ స్థానాలను ఆ తర్వాత ఎంపీ స్థానాన్ని కూడా బీసీలు కైవసం చేసుకోవాల్సిన అవసరాన్ని నిన్న కార్యక్రమంలో గుర్తించడం. బీసీల జనాభా ఎక్కువ లేదా? ఎందుకు లేదు, విపరీతంగా బీసీలేగా ఓట్లన్నీ. మరి ఓట్లు అయినప్పుడు సీట్లు ఒక్కటి కూడా వస్తలేదు ఇట్లా. రైట్, బీసీల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బీసీల తెరవు వచ్చిన వారిని తొక్కి నారదీస్తామని శాసనమండలి సభ్యులు తీర్మానం అన్నారు. ఖమ్మం టౌన్ ఎంబీ ఫంక్షన్ హాల్లో పొడగంటి రాంబాబు అధ్యక్షతన మంగళవారం బీసీలకు 42% రిజర్వేషన్లు బహుజన రాజ్యాధికార సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ తీర్మానం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ బీసీ వారి హక్కులు గౌరవం అంతిమంగా వారి అధికారం కోసం రాజీలేని పోరాటాలు చేయాలన్నారు. ఈ విషయంలో ఛత్రపతి శివాజీనే స్ఫూర్తిగా తీసుకొని బడుగు బిడ్డలు ఉద్యమాలు చేయాలని, ఛత్రపతి శివాజీ మహారాజ్ బీసీ బిడ్డ రాజ్యాధికారంలోకి ఎట్లయితే వచ్చిండో ఆయన స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అంశాన్ని ఈ ప్రధాన వార్తగా తీసుకుంటే ఇవాళే కమిషన్ ముందుకు కేసీఆర్ ఉదయం 11 గంటలకు విచారణ. కేసీఆర్ విచారణను పురస్కరించుకొని భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందట. నిన్న తెలంగాణ భవన్ నుంచి జిల్లా నేతల కేటీఆర్ కాల్స్, పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి రావాలని ఆదేశాలు, కమిషన్ ప్రశ్నావళిపైనే కేసీఆర్లో టెన్షన్, మంగళవారం హరీష్తో పలు దఫాల చర్చలు, సమగ్ర అవగాహన కోసం మంత్రాలు చేస్తా ఉన్నాడట. అక్కడ చేస్తాడు. ఉగ్రవాదం ప్రపంచ సమస్యే, 2 దేశాల మధ్య సమస్యగా చూడొద్దు. కొన్ని దేశాలకు ఉగ్రవాదం అధికారిక విధానం. ఉగ్రవాదుల మూలాలు పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ అంటుండు. ఐరోపా పర్యటనలో భారత సంతతి ప్రజలతో సమావేశం. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకుంటే బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక ఉమ్మడి జిల్లా ఖమ్మమే. ఒక్క బీసీ ఎమ్మెల్యే లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం భద్రాచలం 2 తీసుకుంటే ఎక్కడ వెళ్ళాడు ఒక బీసీ. ఖమ్మం కొత్తగూడెం, భద్రాచలం కొత్తగూడెం. జోరుగా నకిలీ విత్తనాల దందా, రైతులను నట్టేట ముంచుతున్న దళారులు, మాయమాటలకు మోసపోతున్న రైతులు. సూర్యాపేటలో 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సీజ్, ఏపీ నుంచి తెలంగాణకు తరలిస్తుండగా స్వాధీనం. వీటి విలువ 65 లక్షలు ఉంటుందని అంచనా. 6 నిందితుల అరెస్టు, పరారులో ప్రధాన నిందితుడు. మరోవైపు జూలూరుపాడులో 2 వ్యాపారులు అరెస్ట్ అయ్యారట. రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో మరోసారి నోటీసులు జారీ. వ్యాపారవేత్త
బండారితో వాద్రాకు సంబంధాలపై ఆరాధిస్తుందట. ఇక చదువుకునే కాలం, మిడిల్ క్లాస్ బ్రతుకులతో కార్పొరేట్ చెలగాటం. ఎల్కేజీ నుండి నడ్డి విరుస్తున్న ప్రైవేట్ స్కూల్స్. సీటు కావాలంటే లక్షల్లో డొనేషన్లు కట్టాల్సిందే. ఫీజులు స్పెషల్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్ పేరుతో నిలువు దోపిడీ. యూనిఫామ్, బుక్స్, నోట్బుక్స్, చివరికి టై కూడా వారి దగ్గరే కొనాలని హుకుం. పైసల మీద ప్రేమ తప్ప నాణ్యత మీద లేదు. నెల జీతంలో 45 నుంచి 50% పిల్లల ఫీజులకే బాయ్. ఫీజు నియంత్రణ చట్టం రావాలంటున్న తల్లిదండ్రులు. ఏ స్కూల్ ఫీజు ఎంత వసూలు చేయాలో ముందే ప్రకటించాలంటున్న విద్యార్థి సంఘాలు. మొరో మొత్తుకున్నాం, అయినా కాలే. మళ్ళీ ఇప్పుడు పాత విధానంలోనే కొనసాగింపు. ఫీజుల నియంత్రణ కట్టడి అనేది లేనే లేదు. రేపు 12 తారీఖే, రేపే స్టార్ట్ మళ్ళీ స్కూళ్ళు అయిపోయాయి. ఇక విద్యుత్ ఉద్యోగులకు రూపాయల కోటి బీమా. ఎస్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అంటూ ఒక వార్తను చూస్తాను. రాష్ట్రీయ స్కూల్లో కాల్పులు. గాజ్నగర్లో ఓ పాఠశాలలో ఓ విద్యార్థి కాల్పులు జరిపినట్టు 10 మంది మృతి, పలువురికి గాయాలైనాయి. నిందితుడు స్కూల్ టాయిలెట్లో ఆత్మహత్య చేసుకున్నట్ట. మృతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారట. ఇక రాష్ట్రంలో 2125 కోట్ల పెట్టుబడులు. యూఏఈకి చెందిన శైవా గ్రూప్, తరానీస్ క్యాపిటల్ సంస్థల ఒప్పందం. 5020 మందికి మందికి లభించనున్న ఉపాధి అంటూ శ్రీధర్ బాబు వార్త. ఇక సీఎం రేవంత్ హస్తినలో బిజీ. ఇక కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీలు, కొత్త మంత్రుల శాఖల కేటాయింపులు, పాత వారికి శాఖల పునర్వ్యవస్థీకరణపై ఆలోచనలు, రాహుల్ ఖర్గేతో మంతనాలు, మోడీ 11 ఏళ్ల పాలనపై వైఫల్యాలపై సభలకు ప్లాన్ చేస్తున్నట్ట. బహిరంగ సభలకు రాహుల్గా రావాలని ఆహ్వానం. ఇది శనార్థి తెలంగాణలో ఉంటే ఇక సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక్కడ పెద్ద లొల్లి అవుతుంది సాక్షిది. సీఎం శాఖలు సీనియర్లకు కాంగ్రెస్ హైకమాండ్ సూచన. ఓకే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘ భేటీ. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై ముగిసిన కసరత్తు. ఏ క్షణమైన అధిష్టానం నుంచి ప్రకటన. పెద్దల పిలుపుతో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లోనే డిప్యూటీ సీఎం భట్టి. ఫోన్లో మంతనాలు. రాష్ట్రంలో 3-4 బహిరంగ సభల నిర్వహణకు యోచన చేస్తా ఉన్నారట. ఇవాళ కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్. కాళేశ్వరం బలాదుల నిర్మాణంపై ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్లు, మాజీ మంత్రుల విచారణ పూర్తయింది. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. అగజోడిగా కార్పొరేట్ స్కూళ్లలో ఫైనాన్షియర్లు, కొత్త దందాకు తెరలేపిన యాజమాన్యాలు, ఫీజుల వసూలుకు బినామీ వ్యవస్థ, తల్లిదండ్రుల తరఫున ముందే చెల్లిస్తున్న ఫైనాన్షియర్. చూసుకో, ఇక మీ పిల్లలకు ఫీజు ఉందిగా, మేము ఫైనాన్స్ ఇస్తాం, మీరు నెలలకు కట్టాలి. ఏం దందా చూడరు ఇదిగా, మామూలు మోసం. ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతుంది విద్యాశాఖలో? మీ దగ్గర ఉంది విద్యాశాఖ, దీన్ని చూడాలి. ఫైనాన్షియర్లు కూడా గిడికి ఎంటర్ అయ్యారు. సినిమా వాళ్ళకి ఫైనాన్స్ చేసేటోడు ఉన్నాడు, ఆటోలకు చేసేటోడు ఉన్నాడు. కానీ ఫైనాన్స్ దందా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్లో కూడా జరిగిందంటే ఏంది ఇది దందా? ఏం జరుగుతుంది? నీళ్లు చెప్తున్న నిజం కాళేశ్వరం. నేడు ఘోష్ కమిషన్ ముందుకు సింహం. బీఆర్కే భవన్కు రానున్న పులి. తెలంగాణ ముఖ చిత్రం మార్చేసిన కాళేశ్వరం. ఆయన నవ్వుతుండు, ఈయన నవ్వుతుండు. మరి ఏడిపే ఉందో అర్థం కాదు. కాంగ్రెస్ పాలకుల నిర్మాణ కౌశలానికి తార్కాణాలు ఇవి. రూపాయలు 100 కోట్లు కృష్ణార్పణమైందట. ఇక్కడ శ్రీశైలం ఎడంగట్టు జల విద్యుత్ కేంద్రం. రాజధానిలోను కొసెల్లని టన్నెల్ 2009లో మొదలై 16 ఏళ్ళైనా పూర్తిగానే కాంగ్రెస్ మార్కు ప్రాజెక్టు. నిలువరించలేక, నిజం ఒప్పుకోలేక బనకచర్లపై బుకాయింపు. రేవంత్ సర్కార్ మౌనం వెనుక మతలాబేంటో అని చెప్పి ఈ కేసీఆర్ గారిని ఉల్టా రాసుకొస్తుంది. కేసీఆర్ కీర్తన ఇయ్యాల. కేసీఆర్ కీర్తన కేసీఆర్ ఆయన అన్నట్టు. ఆవిర్భావంపై అంతకక్ష. రాష్ట్ర అవతరణ పాఠం రద్దు. 10th పుస్తకాల నుంచి తెలంగాణ ఆవిర్భావ పాఠం తొలగింపు. కాంగ్రెస్ పాలనలో అమరుల త్యాగాలు కాదు, అందులో కేసీఆర్ త్యాగం ఎక్కువ ఉన్నది. ఆ పుస్తకాలు మార్పిడి చేసి రాయండి. కొనతందిలీప్ అరెస్టు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి. అర్ధరాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్ తరలింపు. ఆయనపై ఏడాదిలో 15 అక్రమ కేసులున్నాయట. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య. ప్రభుత్వ కక్ష సాధింపులు తర్వాత ప్రభుత్వం అక్రమ కేసుల గురించి మీరు చెప్పుడే విచిత్రం. మరి దారుణం. మీరు చెప్తే మీరు పెట్టనోళ్ళు ఎవరి మీదనా? నా మీద 50-60 కేసులు పెడితే, 4-5 అటెంప్ట్ మర్డర్లు కేసులు పెడితే ఆయన గుర్తుకు రాలే హరీష్ రావు గారు. అటు చక్రధర్ గౌడ్ ఏం చేసినావు? మీరు చేసింది ఒక్కటా? మంత్రుల గ్రేడ్ వార్. అధిష్టానమే ఇచ్చిందంటూ ముఖ్యమంత్రి ఏబిసిడి. పనితీరుపై ఇద్దరికి డి, మరొకరికి సి గ్రేడ్. వీళ్ళు గ్రేడ్లే తయారు చేసింది. శాఖలపై పీఠం ఉండేట. ఇక వడ్డరాసులు ఉండగానే సెంటర్ క్లోజ్ అయినాయంట. కాంటావే 800 క్వింటాల నాయబ్ తహసీల్దార్కి అన్యాయం జరిగిందట. మరో రైతు ఆత్మహత్య 507కి చేరినాయి. ఇక యువ వికాసం ఆశలు సిద్ధం. 6.6 లక్షల దరఖాస్తులు తిరస్కరణ. రాజీవ్ యువ వికాసానికి 16.23 లక్షల దరఖాస్తులు. 40% అప్లికేషన్లు రిజెక్ట్ చేసిన బ్యాంకులు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు గుమ్మరించిన సర్కార్. వ్యతిరేకత రాకుండా పథకం వాయిదా వేసి యోచనట. ఇలా ముహూర్తం ఏంది? హలో అన్న, దుర్ముహూర్తం ఎప్పుడుందట అంటే పగలు కరెక్ట్గా కేసీఆర్ ఎంటర్ అయ్యే టైంకి దుర్ముహూర్తంగా అనిపిస్తాం. లైవ్లే మరి. హలో
గుడ్ మార్నింగ్. చెప్పే ఏం సంగతి, ఏం జరుగుతుంది? ఇక పెద్ద వార్తలకు బ్రేక్ పడ్డది. ఏమైంది? మీ చెల్లెవి కలిసింది మీ కాకను ఇప్పుడే. అచ్చా, కేసీఆర్ను కవిత కలిసిందా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోయింది, ఆ, పోయి బయలుదేరి ఇక కలిసి కాసేపు మాట్లాడింది. 10 నిమిషాలు అయ్యాక ధైర్యం చెప్పింది. మరి అయ్యా బిడ్డకి చెప్పిందా ధైర్యం, బిడ్డ అయ్యాక చెప్పిందా తెలియదు. ఆ, ఒకరికొకరు ఇద్దరు కాసేపు 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ, పిలిచి మాట్లాడితే అయిపో, ఈమె పోతే అయిపో అని అనుకున్నారు. 2 రోజులు అవును. 3-4 రోజుల వార్తలకు బ్రేక్ పడ్డది. అయ్యో. పేపర్లు అన్ని కొట్టుకొని వచ్చాయి. అయ్యో పాపం కొత్త ఇంత ఘోరం జరిగిందా? ఘోరం జరిగిపోయింది. బయలుదేరిండి, ఇక బయలుదేరుతారట 10 గంటలకట కదా టైం. అయితే కరెక్ట్గా కలిసిన టైంకు వర్జం అయితే లేదే. రావు కాలం అయితే 12 గంటల 15 నిమిషాలకు ఉంది. అదే అదే పగలు 11 గంటల 49 నిమిషాల నుంచి కూడా మంచిగా లేదట. అమృత కాలం అయితే ఉదయం 10:30కు ఉందిగా. అదే అదే మంచిగా ఉంది. రైట్. ప్రజలారా, కొద్దిసేపటి క్రితమే కవిత కేసీఆర్ను కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ను కలిసి ఫామ్ హౌస్ నుంచి నేరుగా బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది విచారణ కమిషన్ ముందుకు. అయితే ఇన్ని రోజుల పాటు కవితను పక్కకు పెట్టిండు కేసీఆర్, పట్టించుకోవట్లేదు అనేటువంటి సందర్భంలో మరి కేసీఆర్ పిలిచిండా, కవితనే నేరుగా పోయి కేసీఆర్ను కలిసిందా తెలియాల్సినటువంటి అంశం. ఎందుకంటే కేసీఆర్ను ఆమెనే బయటికి తీసుకొచ్చి ఆ కమిషన్ ముందు నిలబెడతా ఉందా, ఏం జరుగుతుందో. కానీ మొత్తానికైతే తండ్రి కూతుర్లు మళ్ళీ ఒకటైనారు. వీళ్ళు ఎప్పటికైనా ఒకటేటోళ్ళే, వీళ్ళేం విడిపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ గారు నాయకత్వంలోనే మళ్ళీ కవిత గారు పనిచేయాలి. ఏడికి పోయినా ఉయ్యాల అటుగినా ఇటుగినా వచ్చి ఆగేది ఈడనే. సో కాబట్టి కవితకు కేసీఆర్కు మధ్యలో ఏ కయ్యం లేదు, వీళ్ళంతా ఒకటి అని ముందు నుంచి ఏదైతే శనార్థి తెలంగాణ చెప్తుందో అగో అదే ఇలా జరిగింది. థ్యాంక్ యూ. ఒక్కసారి పోల్